సంస్థ లక్ష్యాలు ఏంటి అని అంటే ప్రధానంగా దళితులు, అణగారిన, ఆదివాసీల, మహిళల, అట్లాగే శ్రమజీవుల హక్కుల పరిరక్షణ కోసము వారికి భారత రాజ్యాంగం పట్ల, వారికి రాజ్యాంగ స్ఫూర్తి ద్వారా వచ్చినటువంటి చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి, అట్లాగే స్పెషల్ యాక్ట్ ఏదైతే ఉందో SC/ST/PO యాక్టు, ఈ చట్ట ప్రకారము బాధితులకు సత్వరమే న్యాయం జరగాల్సిన అవసరం ఉందని ఈ చట్టం పట్ల అవగాహన కల్పించడానికి. మిత్రులారా, మీకు తెలుసు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పరువు హత్యల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ పరువు హత్యల పరంపరము కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో ఎందుకు పరువే కేంద్రంగా హత్యకు పూనుకుంటున్నారు? దీని వెనుక ఏముంది? పరువు హత్యలు జరిగిన తర్వాత ఏ మేరకు శిక్షలు పడతా ఉన్నాయి, ఏ మేరకు బాధితులకు న్యాయం జరుగుతుందనేది అనుకున్నప్పుడు మీకు తెలుసు, మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో అది పరువు హత్యగా భావించి హానెస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది కాబట్టి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను కూడా ఆనెస్ట్గా చేశాను కాబట్టి అందులో ముద్దాయిలకు శిక్ష పడింది. ఎన్ని కేసులో ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఉందని అడుగుతున్నాం. ఉదాహరణకు మాలబండి కేసు సూర్యాపేట, దాంట్లో కూడా నేను స్పెషల్ పీపీని. ఆ ప్రణయ్ కేసుకు, మాలబండి కేసుకు ఇన్వెస్టిగేషన్కు ఎంతో వ్యత్యాసం ఉంది. మరి ఒక కేసులో ఇన్వెస్టిగేషన్ అట్లా ఉండి ఇంకో కేసులో ఇంత విరుద్ధంగా ఉండడానికి కారణం ఏంటి? ఇందులో ప్రధానమైన కారణము ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు వారికి చిత్తశుద్ధి లేకపోవడము, ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోవడమే ప్రధాన కారణము. ఇప్పుడు పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అదే చేస్తుంది. ప్రజలకు చట్టాలకు మధ్యలో ఉన్న గ్యాప్ను పూర్తి చేస్తుంది, చట్టాల పట్ల అవగాహన కల్పిస్తుంది. మరి SC/ST/PO యాక్ట్ ప్రకారం 60 రోజుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి షెల్ బి ఫైల్డ్ విత్ ఇన్ ది 60 days అని అన్నారు. 90 daysలో జడ్జిమెంట్ రావాలని చెప్పారు యాక్ట్ ప్రకారం, స్పెషల్ యాక్ట్ ప్రకారం. అనేక రకాల హక్కులు విక్టిమ్స్కు కల్పించారు. దాంట్లో 90 రోజులు ఛార్జ్షీటు, జడ్జిమెంటు, 60 రోజుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే ఎన్ని కేసులలో చేస్తున్నారు? అందుకే ఇవాళ SC/ST కేసులలో పరిశీలించినటువంటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చాలా కేసులలో సంవత్సరాల తరబడి ఛార్జ్షీట్కు నోచుకోలేదు, కాంపెన్సేషన్ లేదు. అందుకే మా డిమాండ్ ఏంటంటే ఇలా పరువు హత్యల పట్ల, పరువు హత్యల జరిగితే కనుక అది స్పెషల్ యాక్ట్ రావాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక చట్టం ద్వారా ముద్దాయిలను శిక్షించాలని చెప్పి పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇట్లా మేము బాధితుల పక్షాన సామాజిక న్యాయం కోసము చివరి వరకు, అది FIR స్టేజ్ నుంచి జడ్జిమెంట్ వచ్చేంత వరకు మేము బాధితుల పక్షాన పోరాటం చేయాలని, వారికి న్యాయం దక్కేంత వరకు మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా దీంట్లో విషయాలు మాట్లాడుకోవాలంటే మా సంస్థ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రిసోర్స్ సెంటర్. పోలీస్ యంత్రాంగంలో ఉన్న DSPలకు ముఖ్యంగా SC/ST కేసులలో అవసరం అనుకుంటే, వాళ్ళు భావిస్తే హౌ టు కండక్ట్ ది ఇన్వెస్టిగేషన్ అనే దాని మీద సిస్టమ్ మీద మేము వారికి ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇస్తాం. విక్టిమ్ ఓరియంటేషన్, రేపొద్దున మేము చేయబోయే పని విధానాలు ఎట్లా ఉండబోతున్నాయనంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరువు హత్యల వ్యతిరేక పోరాట కమిటీని బాధితుల వైపు నుంచే, బాధితుల తరపు నుంచే కమిటీ నిర్మాణం జరుగుతుంది. దానికి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నాం. అట్లాగే SC/ST అట్రాసిటీ బాధితుల వైపు నుంచి మేము స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అడ్వకేట్స్ నెట్వర్క్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. ఈ నెట్వర్క్ ద్వారా ఏంటి అంటే
ఆ జిల్లాలో లీగల్ కోఆర్డినేటర్స్కు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రూల్ 4 క్లాస్ 5 ప్రకారము బాధితుల తరపున న్యాయవాదిగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్మెంట్స్ చేయించడము, వారికి స్పెషల్గా హౌ టు కండక్ట్ దిస్ ప్రాసిక్యూషన్ అనే విషయంలో వారికి శిక్షణ ఇవ్వడము. ఇంకొక వైపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆర్డర్ కిల్లింగ్స్ కానీ అట్రాసిటీస్ కానీ మహిళలపై దాడులు కానీ వీరికి కూడా మేము ఈ యాక్ట్ పట్ల స్పెషల్ ఓరియంటేషన్ క్లాసులు ఇవ్వబోతున్నాము. అంటే ప్రధానంగా ఏంటి ఇక్కడ అంటే చట్టానికి అధికార యంత్రాంగానికి అనుసంధానంగా మేము ఉండబోతున్నాము. లీగల్ గ్యాప్ ఉంది కాబట్టే ఇవాళ శిక్షలు చాలా పర్సంటేజ్గా చూస్తే 0.5 పనిష్మెంట్స్ ఉన్నాయండి ఎస్సీ ఎస్టీ యాక్ట్లో. కారణం ఏంటని పరిశీలిస్తే 99% ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్లో జరుగుతుంది కాబట్టే, డిలే జరుగుతుంది కాబట్టే, సకాలంలో ఛార్జ్షీట్ వేయకపోవడం కాబట్టే, సకాలంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోవడం కారణమే విచారణలో జాప్యం ఉండడం వల్ల, సాక్షులను సరైన పద్ధతిలో సేకరించకపోవడం వల్ల అంత పెద్ద పరువు హత్య జరిగితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక కేసులో, ఇది పెండింగ్ ఉంది కాబట్టి చెప్పకూడదు, మొబైల్ ఫోన్లో కాన్స్పిరసీ జరుగుతుంది, మొబైల్ ఫోన్లు ఎఫ్ఎస్ఎల్కు రిఫర్ కాదు, ఫార్వర్డ్ కాదు, మొబైల్ ఫోన్లు మాత్రం సీజ్ అయి ఉంటాయి. క్యాస్ట్ బేస్డ్ హత్య కాబట్టి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండదు, ఇంటర్ క్యాస్ట్ ప్రూవింగ్ ఉండదు. ఇంత వైఫల్యంతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని అంటే ప్రభుత్వ అధికారుల్లో చిత్తశుద్ధి ఎట్లా ఉందో మనము అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. కాబట్టే ఇవాళ ఈ సంస్థ ఆవిర్భావం కారణం ఏంటి అని అంటే బాధితుల వైపు నుంచి మాట్లాడే వాయిస్ లేదు, వాళ్ళ గొంతు విప్పడానికి చట్టం అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఏమాత్రము కోర్టు లోపలికి వచ్చి కోర్టులలో పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి మేము ఇవాళ రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజే మేము ఎందుకు ఈ ఆవిర్భావము పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే ప్రజలకు రాజ్యాంగానికి మధ్యలో గ్యాప్ ఉంది, రాజ్యాంగం పట్ల ప్రజలకు పూర్తిగా అవగాహన లేదు. ముఖ్యంగా అణగారిన దళిత ఆదివాసీ కార్మికులకు, శ్రామికులకు, స్త్రీలకు ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, ఆర్టికల్స్ వాటిపైన సంపూర్ణమైన అవగాహన లేదు. లేకపోవడం వల్లనే అధికారులు నిర్లక్ష్యానికి వాళ్ళు ఆపదలో వచ్చినప్పటికి కూడా వాళ్ళ ఆదరణ కరువయ్యి ఆఫీసర్ల చుట్టూ తిరిగినా కూడా న్యాయం దొరకలేని పరిస్థితి ఉంది మిత్రులారా. ఇక కమింగ్ టు ది పాయింట్, జ్యుడిషియరీ వ్యవస్థకు వద్దాం. న్యాయ వ్యవస్థలో రాజ్యాంగంలో ఒక పిల్లర్ న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ అనగానే ప్రజలకు ఏమొస్తుంది అంటే ఇప్పటింతలా జరగదు న్యాయం, కోర్టుకు వెళ్తే న్యాయం జరిగే పరిస్థితి లేదు, సంవత్సరాల తరబడి వాయిదాలు జరుగుతాయి. కాబట్టి కోర్టుకు వెళ్ళడం కంటే ఎంతో కొంత రాజీ చేసుకోవడం బెటర్ కదా అనే కాన్సెప్ట్లోకి ప్రజలు వెళ్ళిపోయారు మిత్రులారా. అంటే న్యాయ వ్యవస్థ పైన నమ్మకము ప్రజల్లో సన్నగిల్లుతుంది. దీనికి కారణం ఏంటి? ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు బాధ్యులు అనంటే లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులే చెప్తున్నారు. లక్షలాది కేసులు పెండింగ్లో, హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని చెప్పి గౌరవ న్యాయమూర్తులే చెప్తున్నారు. ఇక జిల్లా పరిధిలోకి వస్తే దాదాపు ఒక సివిల్ కేసు డిస్పోజ్ కావడానికి 5-6 ఏళ్ల పైన పడుతూ ఉంది. దీనికి కారణం ఏంటి అని అంటే మా పరిశోధనలో చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాము, జ్యుడిషియరీ అకౌంటబిలిటీ లోపించడమే.
జవాబుదారీతనం లోపం జరుగుతుంది. కేసులకు తగినట్లు జ్యుడిషియల్ ఆఫీసర్లను జడ్జీల నియామకాలు లేకపోవడమే. హయ్యర్ జ్యుడిషియర్లో రిక్రూట్మెంట్, ఆ తర్వాత జిల్లాలకు వచ్చే వరకు, మున్సిపల్ కోర్టులకు వచ్చే వరకు న్యాయమూర్తుల నియామకాలు ఆలస్యంగా కేసులు పెండింగ్ ఉన్న దానికి సరి సమానంగా నియామకాలు లేకపోవడము, ఉన్న జడ్జీల పైన పని ఒత్తిడి పెరగడము, ఇట్లా చెప్పుకుంటూ పోతే న్యాయ వ్యవస్థలో అనేక లోపభూయిష్టమైనటువంటి పని పద్ధతులు ఉన్నవి. కాబట్టి మేము కొలీజియం మీద కూడా అనేక అనుమానాలు, ప్రజల్లో విశ్వాసత కోల్పోవడం, అందుకే పారదర్శకత కొలీజియం వ్యవస్థలో ఉండి తీరాలని అంటున్నాం. జడ్జీల నియామకాలలో పారదర్శకతను పాటించాలని అంటున్నాం, అకౌంటబిలిటీ ఉండాలని అంటున్నాం, ప్రజలకు తెలియపరచాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలపైన, జడ్జీల నియామకాలపైన కూడా మేము పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ పనిచేస్తోంది. ఖచ్చితంగా సత్వరమే న్యాయం జరగడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిఓ యాక్టు, అట్లాగే ఆదివాసులపైన జరుగుతున్న దాడులు, అట్లాగే స్త్రీలపైన, మహిళలపైన పోక్సో యాక్ట్ పైన అవగాహన కల్పిస్తూ సత్వరమే న్యాయం జరగడానికి ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రతి జిల్లాలో మా లీగల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ప్రతి జిల్లాలో పరువు హత్యల వ్యతిరేక పోరాట కమిటీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ బాధితుల కమిటీ కూడా ఉంటుంది. మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా అట్లా మేము ప్రతి జిల్లాలో న్యాయవాదులను ఒక ఫోరంగా ఏర్పాటు చేసుకొని న్యాయవాదుల ద్వారా విక్టిమ్కు అనుసంధానం చేస్తూ ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి జడ్జిమెంట్ వచ్చేంత వరకు మా లీగల్ కోఆర్డినేటర్ ఆ విక్టిమ్కు అండగా ఉంటాడు. మేమేమంటున్నామంటే, ప్రభుత్వ అధికారి చిన్న అధికారి అయినా, ఇట్లా పోలీస్ స్టేషన్లోనైనా, కలెక్టరేట్ వరకైనా మేము ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడానికి ఉన్నాము అనే ఫీలింగ్లో ఉన్నారు. యజమానులం అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏంటి, సర్వీస్ ఓరియంటెడ్గా సేవలు అందించేవారుగా ఉండాలి తప్ప ఈ భారతదేశంలో జరుగుతున్న అపోజిట్ డైరెక్షన్లో పాలన కొనసాగుతుంది. ప్రభుత్వ అధికారి ఎవరు కూడా నేను ప్రజల కోసము ఇక్కడ ఉన్నాను, నా డ్యూటీస్ అంతా కూడా ప్రజల సేవలో భాగంగా ఫీల్ కావటం లేదు మిత్రులారా. అది ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాటు. టోటల్ అపోజిట్లో, రివర్స్లో కొనసాగుతుంది పాలన వ్యవస్థ అంతా. కాబట్టి ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే, సమన్యాయం దొరకలేదు అని అంటే, ఇవాళ భారతదేశంలో ఇంకా ఈ పేదరికము, ఈ దాడులు, పరువు హత్యలు, కుల హత్యలు, మత హత్యలు జరుగుతున్నాయి అనంటే, లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి అనంటే, న్యాయ వ్యవస్థ పైన కపట ప్రేమ ప్రదర్శిస్తున్నటువంటి పాలక వర్గాలు సరైనటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడం ఒకటైతే, అట్లాగే రిక్రూట్మెంట్ సరైనటువంటి పద్ధతిలో చేపట్టకపోవడం. కాబట్టి ప్రతి చట్టము చాలా అద్భుతంగా ప్రజల పోరాటాల రూపంలో వచ్చిన చట్టాలే తప్ప ఏ చట్టం కూడా అది ప్రజల వ్యతిరేకంగా వచ్చిన చట్టాలు కావు. అది బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఐపీసీ కావచ్చు, ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, సిఆర్పిసి కావచ్చు, ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డప్పటికీ కూడా చాలా బలమైనటువంటి చట్టాలు అవి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు. ఇంకా 150 సంవత్సరాల వరకు పనిచేస్తుంది ఆ చట్టం. అంత పకడ్బందీగా నిర్మితమై ఉన్న చట్టాలు అవి. సరే, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళకి ఆ పవర్ ఉంది, ఆ పేర్లు మార్చుకున్నారు తప్ప దాంట్లో పెద్ద వేరియేషన్స్ ఏం లేవు. సెక్షన్ నెంబరింగ్ మారింది తప్ప మీనింగ్ ఏం మారలేదు. యాజ్ టీజ్గా బిఎన్ఎస్ఎస్ గతంలో సిఆర్పిసిలో ఉన్నదే ఉంది, ఐపీసీలో ఉన్నదే బిఎన్ఎస్లో ఉంది. ఇక ఎవిడెన్స్ యాక్ట్లో ఏమీ మార్పులు లేవు. కాబట్టి చట్టాలు మార్పు మాత్రమే, పేరు మాత్రమే మారింది తప్ప అందులో ఉన్న సారాంశం మారలేదు, సెక్షన్ ఆఫ్ లా మారలేదు. కాబట్టి ఇక్కడ అకౌంటబిలిటీ ఏంటి అని అంటే, ప్రభుత్వ అధికారులను
మేము అకౌంటబిలిటీగా చేయబోతున్నాము. ఇది నువ్వు పని చేయలేదు అని అంటే యు ఆర్ ది రెస్పాన్సిబుల్, నువ్వు శిక్ష అర్హుడవు అని అంటున్నా. డిఎస్పి గారు సపోజు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్లో 60 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయలేదు అని అంటే కారణం ఎవరు? నువ్వే. ఆ యంత్రాంగంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, కలెక్టింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్ కావచ్చు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, యూ హ్యావ్ టు కలెక్ట్ కదా. నువ్వు చేయకపోవడం వల్లనే కదా ఇక్కడ నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు సెక్షన్ 4 ఎందుకు అట్రాక్ట్ కావద్దు. కాబట్టి ఇప్పటి నుంచి ఎస్సీ అట్రాసిటీ కేసులలో ఏ ఒక్క కేసు అక్విటల్ అయినా, మన సూర్యాపేట కేసు ఒకటి నేనే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసిన. ఒక డాక్టరు, 2 డాక్టర్లే తన భర్త పైన అనుమానంతో నర్సును తన ఇంట్లోకి రూమ్లో బంధించి సూదులతో పొడుస్తుంది. అతి భయంకరమైన టార్చర్. డిలేతో ఎఫ్ఐఆర్ అవుతుంది. కానీ అక్కడ పొడిచినటువంటి సూదులు కానీ ఏ మాత్రం మెటీరియల్ ఆబ్జెక్ట్ రికవరీ లేదు కాబట్టి ఛార్జ్షీట్ ఫార్మల్గా ఫైల్ చేశారు. నేను సీరియస్గా ఫైట్ ఇచ్చినా అయినా కూడా జడ్జి గారు అక్కడ అందులో ఒక మాట రాసింది, టోటలీ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అని అన్నది, టు కలెక్టింగ్ ది మెటీరియల్ ఎవిడెన్స్ అని అన్నది. అందుకోసమనే ఇది ఎందుకు చెప్తున్నానంటే జడ్జిమెంట్ అయిపోయింది, ఇవాళ డిఎస్పిని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి విక్టిమే కాంప్లైంట్ ఇచ్చింది సెక్షన్ 4 ప్రకారం. కాబట్టి ఓవరాల్గా ఏంటి అని అంటే ఇక్కడ భారత రాజ్యాంగము ఇప్పటికీ 100% అమలు కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలకు అవగాహన లేకపోవడం ఒకటైతే, రెండవది అందులో నుంచి వచ్చిన చట్టాల పట్ల కూడా పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి ఇవాళ పాలకవర్గాలు ఆ చైతన్యం ప్రజలకు కల్పించే పరిస్థితిలో లేరు, ప్రభుత్వ అధికారులు అంతకంటే వాళ్ళకు చైతన్యం కల్పించే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇవాళ మాలాంటి స్వచ్ఛంద సంస్థలు, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి కావచ్చు, ఆయన బతుకున్నప్పుడు తీసుకున్నటువంటి ఉద్యమాల చరిత్ర కావచ్చు, ఈ సమాజం పట్ల నువ్వు చదువుకున్నవు, ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆ డబ్బుల రూపంలో ప్రభుత్వం నిన్ను హాస్టల్లో కావచ్చు, ఇంకా ప్రభుత్వ స్కూళ్ళల్లో కావచ్చు నిన్ను చదివిపించింది, నువ్వు జ్ఞానం వచ్చింది, ఈ జ్ఞానం ద్వారా రాజ్యాంగ ఫలాల ద్వారా అందుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని ఇదే ప్రజలకు బ్యాకప్ చేయమని అన్నాడు. అంటే నువ్వు ఏమి నేర్చుకున్నావో నువ్వు ఈ రాజ్యాంగం ద్వారా, ఈ రిజర్వేషన్ల ద్వారా కావచ్చు, ఈ చట్టాల ద్వారా కావచ్చు వచ్చినటువంటి చైతన్యాన్ని, జ్ఞానాన్ని ప్రజలకు పంచమన్నాడు. అవేర్నెస్ లేకపోవడం వల్లనే బాధితులకు సరైనటువంటి సాక్ష్యము కోర్టులోకి వచ్చి చెప్పలేకపోవడము, ఎఫ్ఐఆర్లో సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవడము, అట్లాగే పోలీస్ స్టేషన్లో రికార్డింగ్ చేసే సమయంలో నేర సమాచారాన్ని సంపూర్ణంగా చెప్పకపోవడము, కోర్టులోకి వచ్చిన తర్వాత సాక్ష్యము సరైనటువంటి పద్ధతిలో ఎవిడెన్స్ లీడ్ చేయకపోవడం వల్లనే ఇవాళ అతి కష్టంగా ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్షీట్ తర్వాత కోర్టులోకి వచ్చిన తర్వాత కేసులు నిలవకపోవడానికి కారణం ఏమిటి అని అంటే బాధితులకు కోర్టు లోపల జరిగేటువంటి సాక్ష్యాలు రికార్డ్ చేసేటువంటి పద్ధతి ఇప్పటికీ బాధితులకు అవేర్నెస్ లేదు. పోలీసు వ్యవస్థ చాలా బిజీగా ఉంటారు. బాధితులకు వాళ్ళ బాధక సాధకాలు ఎప్పుడో 5 ఏళ్ల క్రితము, 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి నేరము, అప్పుడు రికార్డ్ చేసినటువంటి సాక్ష్యము మళ్ళీ ఇప్పుడు వచ్చి కోర్టులో చెప్పాలి అని అంటే అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఒకటి మర్చిపోయి ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోవడం వల్ల ఇక్కడ డిఫెన్స్ లాయర్లకు ఎక్కువ అవకాశం వస్తుంది. ఆ సాక్ష్యం రికార్డింగ్లో సరి అయినటువంటి ఆ రోజు 161 స్టేట్మెంట్లో ఇచ్చిన సాక్ష్యానికి కోర్టులో వచ్చి చెప్పేటువంటి సాక్ష్యానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆ డిఫెన్స్ లాయర్కు కాంట్రడిక్షను, ఒమిషను ఇవన్నీ రావడం వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇవాళ న్యాయమూర్తులు కేసులు కొట్టేసేటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా. కాబట్టి ఈ గ్యాప్ను మేము ఫుల్ఫిల్ చేయడానికి బాధితులకు ఈ రకంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేసి అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేసి ఓరియంటేషన్ కోసం కూడా వాళ్లకు ఖచ్చితంగా క్లాసులు నిర్వహిస్తాం. ముఖ్యంగా మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే SC/ST PO యాక్ట్ బాధితుల తరపునే ప్రధానంగా మా పని విధానం ఉంటుంది. పరువు హత్యలకు వ్యతిరేకంగా, పరువు హత్యల కేసులో
ప్రత్యేక చట్టాలు తీసుకురావాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంటుంది. సెక్షన్ 4 SC/ST PO యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 4, ఈ 4 ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ అధికారి ఎవరైనా SC/ST పీపుల్ అని తెలిసి, బాధితుడు SC/ST కులానికి సంబంధించిన వ్యక్తి అని తెలిసి ఆ వ్యక్తికి జరగాల్సినటువంటి న్యాయం సరైన పద్ధతులు జరగకపోవడం వల్ల అతని నిర్లక్ష్యం ఉన్నట్లయితే విల్ఫుల్ నెగ్లిజెన్సీ అని అన్నారు. ఆ నెగ్లిజెన్సీ ఉన్నట్లయితే ఖచ్చితంగా సెక్షన్ 4 అప్లై చేస్తాం. సెక్షన్ 4 ప్రకారము 6 నెలల నుంచి 2 ఏళ్ల జైలు శిక్ష ప్రతి ప్రభుత్వ అధికారికి బాధ్యతగా చేస్తాం. అది SC/ST PO యాక్ట్ ప్రకారం ఆ పోలీస్ యంత్రాంగం కావచ్చు, కలెక్టరేట్లో కాంపెన్సేషన్ విషయంలో జాప్యం చేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, ఖచ్చితంగా మా లీగల్ టీం ఏదైతే ఉందో పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్, అందులోనే ఉంది సోషల్ జస్టిస్, సామాజిక న్యాయమే మా ప్రధానమైనటువంటి ధ్యేయము. సామాజిక న్యాయం జరిగేంత వరకు మేము ప్రజల వైపు నుంచి ఉండి, బాధితుల వైపు నుంచి ఉండి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని, అట్లాగే ప్రాథమిక హక్కులు రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే ప్రతి పౌరుడికి సమన్యాయం పొందే హక్కు ఇచ్చారు, ఆత్మగౌరవంతో బ్రతికే హక్కు ఉన్నది. కాబట్టి సామాజిక న్యాయమే ధ్యేయంగా మేము పనిచేయబోతున్నాం. కాబట్టి ఇవాళ ఈ పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము డిక్లేర్ చేసుకున్నాం. కాబట్టి ఈ కమిటీకి భాగస్వాములుగా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, మేధావులు, విద్యావంతులు, అనేక రకాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులు మాతో భాగస్వామ్యంగా కలిసి వస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా ఈ సంస్థను మనము ముందుకు తీసుకుపోవడంలోనే మనం రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలుకు ప్రయత్నం చేయడం వల్ల ప్రజలకు సమన్యాయంతో పాటు సహజ న్యాయం కూడా అందుతుంది. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందిన రోజు, ఈ దేశ సంపద ప్రజలందరికీ అందిన రోజు, ఈ దరిద్రము, పేదరికము ఇవన్నిటినీ నిర్మూలించేంత వరకు మనం కలిసికట్టుగా ఉద్యమం రూపంలో వితిన్ ది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్లోనే పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. దర్శనం నరసింహ సార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డటువంటి పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆవిర్భావం జరిగింది. మరి ఈ పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అనేది ఎందుకు ఏర్పాటు చేయబడ్డది అనేది విషయాలు కొన్ని ఇప్పుడు మన సార్ గారు మనం ముందుంచారు. ఇంతకుముందుకు మన మీడియా మిత్రుడు అడిగిండు, అరే ఇంతకుముందుకున్న చట్టాలు ఇప్పుడున్న చట్టాలు ఏంది వేరియేషన్ ఏంది, దానిలో ఉన్న లోపాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగిరు. అని అంటే చట్టాలు పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ప్రతి ఒక్క సెక్షను ఏ విధమైనటువంటి డిఫాల్ట్ జరిగినా, ఏ విధమైనటువంటి తప్పులు జరిగినా దానికి రెమెడీస్ ఉన్నాయి, దానికి పనిష్మెంట్ ఉంది, పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ దానిని అమలు చేసేటువంటి ప్రభుత్వమే పర్ఫెక్ట్గా లేదు అనేది, దానికి పర్ఫెక్ట్నెస్ తీసుకురావడం కొరకే ఇక్కడ ఈ ఫోరం అనేది ఏర్పాటు కావడం జరిగింది. ముఖ్యంగా ప్రజలలో SC/ST BC మైనారిటీ అగ్రకుల పేదలు అని ఎవరు లేకుండా, తారతమ్యం లేకుండా, ఏ భేదం లేకుండా కూడా అందరికీ లీగల్ లిటరసీ కల్పించడమే ఈ యొక్క ఫోరం ఉద్దేశంగా ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఫోరం ఉద్దేశాన్ని నచ్చి మేము అనగా బహుజన్ సమాజ్ పార్టీ లీగల్ సెల్ టీం నుంచి కూడా మేము పూర్తి మద్దతు ఈ యొక్క ఫోరంకి తెలుపుతున్నాం. భవిష్యత్తులో ఈ ఫోరం తరపు నుండి ఏ విధమైనటువంటి ప్రణాళికలు, ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించినా కూడా మేము పూర్తిగా సహకరించి ఈ యొక్క ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పేసి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. స్వచ్ఛంద సేవా సంస్థను ప్రముఖ న్యాయవాది, గౌరవ పెద్దలు మరి దర్శన నరసింహ సార్ గారు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పక్షాన ఈ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడం చాలా ఆశీర్వదగిన విషయం. మా SC/ST BC మైనార్టీ విద్యార్థి సంఘ పక్షాల పెద్దలు దర్శన నరసింహ సారు ఏ కార్యక్రమం చేసినా కానీ పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సంస్థకు, స్వచ్ఛంద సంస్థకు
పెద్ద ఎత్తున మా బహుజన విద్యార్థి సంఘం పక్షాన పేద బహుజన విద్యార్థుల పక్షాన మేము పెద్ద ఎత్తున సార్కి అండగా ఉండి పేద బహుజన విద్యార్థులు ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగిన చోట వాళ్ళకి ఎక్కడైతే న్యాయం జరిగినప్పుడు మా ఏదైతే పీపుల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సంస్థతో పాటు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంస్థ కూడా స్వచ్ఛందంగా ఈ స్వచ్ఛంద సంస్థకి మరి వారి వెంట ఉండి భవిష్యత్ ప్రణాళికలో భాగంగా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన మేరకు పోరాడు సాధించు అనే నినాదంతో ఖచ్చితంగా బోధించి సంస్కరించు పోరాడు నినాదంతో ఖచ్చితంగా పనిచేస్తామని భవిష్యత్తులో పేద బడుగు బలహీన వర్గాల అగ్రవర్ణ పేద బిడ్డలకు కూడా అన్యాయం జరిగినా కానీ ఈ పీపుల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సంస్థ పక్షాన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం పక్షాన ఎప్పుడూ అండగా ఉండి పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతాం. భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులకు అదేవిధంగా పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆవిర్భవించినటువంటి దర్శనం నరసింహ సార్ గారికి అదేవిధంగా వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సారు చేస్తున్నటువంటి ఈ పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అనే ఈ సంస్థ ఏదైతుందో ఇది కేవలం పేద ప్రజలను భారత రాజ్యాంగ అక్షరాస్యత లోపించినటువంటి ప్రజలకు అక్షరాస్యత కల్పించడానికి. అది ఎలాంటి అక్షరాస్యత అంటే చదువే కాదు, చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న ప్రతి సమస్య మీద ప్రజలే తమకు తామై మరి దళమెత్తే విధంగా ప్రజల గొంతుగా ఈ పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అనేది పాటుపడుతుందని చెప్పేసి సార్ గారు మాతోటి చెప్పడం జరిగింది. మరి దీనికి బీసీఎస్ ఎస్టీ జేఏసీ తరఫున అదేవిధంగా మేము భారత రాజ్యాంగ రక్షణ దళంగా కూడా దీనికి తప్పకుండా సారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటూ సారు చేసే ప్రతి కార్యక్రమంలో మేము కూడా ప్రజల తరఫున వస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా సార్కు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి కూడా మా వంతుగా మేము తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.